ఫస్ట్ ఈ స్టోరీ మీ వరకు వచ్చినప్పుడు మీరు ఎలా ఎగ్జైట్ అయ్యారు? ఫస్ట్ చెప్పాలంటే మీరు చెప్పిన గుర్తుపడలేదు. అదే నాకు ఫస్ట్ పోస్థెటిక్ మేకప్ చెక్ చేశారు. అంటే ఇప్పుడున్న ఆడియన్స్కి ఎక్కువగా ఎలాంటి కోరుకుంటారంటే రియాలిటీ న్యాచురల్గా ఉండేది. సో చూస్తున్నారు. సో ఆ విలేజ్ అవ్వచ్చు, ఆ విలేజ్ అట్మాస్ఫియర్ అవ్వచ్చు, ఇవన్నీ మీకు ఎలా అనిపించింది సెట్లో చేస్తున్నప్పుడు? ఒక పీరియాడిక్ సబ్జెక్ట్ తీస్తున్నప్పుడు మనకు పెద్ద ప్రాబ్లం ఎక్కడ వస్తున్నాగా పీరియాడిక్ ఫీల్ రావడం, అలాంటి ఒక కాలంలో తీసుకెళ్ళడం. యూనివర్సిటీ పోతామని సైకిల్ ఎక్కితే యాడికి తీసుకుపోతానో రామకృష్ణ? క్లాసులు రోజు ఉండేవే సార్. యాడుండు మీ రాజు, హోటల్కించి బయటికి రాడా? ఇది అమ్మోరు స్థాపించిన అంటే మీ మూవీస్లో నాకు బాగా ఇష్టమైన మూవీ దేవి అనేది. సో అంటే నేను ఎందుకు దాన్ని అంత బాగా గుర్తుపెట్టుకున్నా అంటే నేను చాలా చిన్నపిల్లని, మా అమ్మ మా అన్నయ్యని నన్ను ఇలా తీసుకుని సూపర్ అదే అలా తీసుకొని వెళ్ళి చూస్తే హౌస్ఫుల్ అన్నారు అక్కడ. ఇంకోటి ఏంటంటే ఎన్ని సినిమాలు దాని తర్వాత వచ్చిన అంటే అమ్మవారి మీద కానీ నాగమ్మవారి మీద కానీ ఎన్ని సినిమాలు తీసినా దాన్ని బీట్ చేయలేకపోయినారు. అదొక అద్భుతం అనుకోవచ్చు. యాక్చువల్లీ ఇంకొక విషయం నేను చెప్తాను. దాని దేవిలో ఉన్న ఒక పవర్ ఏంటంటే ఆ కన్సెప్ట్ మీద ఒక పవర్. అందుకే వాళ్ళు అందరూ నచ్చుతారు. సాంగ్స్ అందుకే సబ్జెక్ట్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా హీరో, స్పెషల్లీ సాంగ్స్. డిఎస్పి దేవి శ్రీప్రసాద్, దేవి శ్రీప్రసాద్ ఫస్ట్ దేవి టైటిల్ నేమ్ యాక్చువల్లీ ఫిలిం టైటిల్. అందరికీ నమస్కారం, నేను మీ శ్రీకాకుళం కుర్రని. రైట్, నేను వచ్చానంటే మీ అందరికీ అర్థమైపోయింది కదా. సో బెస్ట్ కంటెంట్ ఎక్కడున్నా తీసుకురావడం నా బాధ్యత. సో అలాంటి బెస్ట్ కంటెంట్, సో ఒక వెబ్ సిరీస్ అయితే ఉంది. నేను ఒక 2-3 ఎపిసోడ్స్ అయితే చూసా. సో బ్యూటిఫుల్గా అనిపించింది. మరి వెబ్ సిరీస్కి కేర్ ఆఫ్ అడ్రస్ అనగానే మనకి జీ బాగా గుర్తుంటుంది కదా. సో అలాంటి జీలోనే రిలీజ్ అవుతుంది. సో కంటెంట్ ఉన్న మూవీ. దీని గురించి అయితే మాట్లాడడం కోసం అయితే మన సిజ్జు గారు అయితే మనతో పాటు ఉన్నారు. సో మాట్లాడేద్దాం. సార్ నమస్కారం. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వాల్యుబుల్ టైం అయితే ఇచ్చినందుకు. సో అంటే మేము మా చిన్నప్పుడు మీ మూవీస్ చూసి పెరిగాం. సో సూపర్, ఇలా చేయడం నాకు ప్లస్. అండ్ ఏం మాట్లాడాలి అర్థం అవ్వట్లేదు నాకు కూడా. రైట్ సార్, అంటే ఫస్ట్ వికటగారి గురించి మాట్లాడదాం సార్. అంటే 2-3 ఎపిసోడ్ చూసాం. ఒక్కొక్క ఎపిసోడ్కి డోస్ పెంచుకుంటూ వెళ్తున్నారు. సో అంటే మిమ్మల్ని నేను ఫస్ట్ అయితే గుర్తుపట్టలేదు, ఏంటి ఎంత డిఫరెంట్గా ఉన్నారనేసి అనుకున్నా. ఫస్ట్ ఈ స్టోరీ మీ వరకు వచ్చినప్పుడు మీరు ఎలా ఎగ్జైట్ అయ్యారు? నాకు ఫస్ట్ చెప్పాలంటే మీరు చెప్పిన గుర్తుపడలేదు. అదే నాకు ఫస్ట్ పోస్థెటిక్ మేకప్ చెక్ చేశారు. ఆ టైంలో నాకు బాగా డిఫరెంట్ ఫీల్ అయింది. యాక్చువల్లీ నాకు ఇప్పుడు దాకా ఇంత పెద్ద క్యారెక్టర్ మీన్స్ ఇంత ఏజ్ క్యారెక్టర్ నేను చేయలేదు. ఒక 90-85 ఇయర్స్ ఏజ్ క్యారెక్టర్. ఆ గ్రాఫ్ స్టార్ట్ అయింది 45 నుంచి 85 దాకా ఉంది ఆ క్యారెక్టర్ టోటల్గా. త్రూఅవుట్ సిరీస్లో అలాగే వస్తుంది. సో అది నాకు బాగా డిఫరెంట్గా కనిపిస్తుంది. ఇంకా ఒక పీరియాడిక్ సబ్జెక్టు, ఆ సబ్జెక్ట్ మీద ఒక డిటెక్టివ్ ఫీలు, థ్రిల్లింగ్ జానర్లు ఉంది. బాగుంది సబ్జెక్ట్. సో అంటే మాకు ఫస్ట్ ఎపిసోడ్ సెకండ్ ఎపిసోడ్ చూస్తుంటే ఏదో ఉంది, అలా తీసుకెళ్తున్నారు అనిపించింది. బట్ థర్డ్ ఎపిసోడ్లో కొంచెం రివీల్ చేశారు. సో అంటే మీకు ఇంకా చూసుకుంటే మొత్తం టోటల్ ఎన్ని ఎపిసోడ్స్? 7 ఐ థింక్, 7 or 8. ఓకే, ఇంకా ఉంటాయా అక్కడికి? ఎండ్ ఏమైనా? ఎండ్ కాదు, సెకండ్ సిరీస్ కూడా, సీజన్ 2 కూడా ఉండొచ్చు. సో ఇప్పటి వరకు చూసుకుంటే 3 ఎపిసోడ్స్ వరకు కూడా మాకు హైప్లో తీసుకుని వెళ్ళి కూర్చొని పెట్టారు. అండ్ మీ క్యారెక్టర్ వైజ్ చూసుకుంటే బ్యూటిఫుల్గా అనిపించింది. అంటే ఇప్పుడున్న ఆడియన్స్కి ఎక్కువగా ఎలాంటి కోరుకుంటారంటే రియాలిటీ న్యాచురల్గా ఉండేది. సో చూస్తున్నారు. సో ఆ విలేజ్ అవ్వచ్చు, ఆ విలేజ్ అట్మాస్ఫియర్ అవ్వచ్చు, ఇవన్నీ మీకు ఎలా అనిపించింది సెట్లో చేస్తున్నప్పుడు? ఒక పీరియాడిక్ సబ్జెక్ట్ తీస్తున్నప్పుడు మనకు పెద్ద ప్రాబ్లం ఎక్కడ వస్తున్నాగా పీరియాడిక్ ఫీల్ రావడం, అలాంటి ఒక కాలంలో తీసుకెళ్ళడం, అలాంటి ఆబ్జెక్ట్ యూస్ చేయడం, మీన్స్ యూస్ చేసిన ప్లేస్ కానీ ఆ టైంలో ఉన్న వాడిన యాక్టింగ్ మీన్స్ వాళ్ళు యూజ్ చేసిన డైలాగ్స్ కానీ అదన్నీ బాగా తీశారు ఆ సిరీస్లో. అదే నాకు బాగా నచ్చిన విషయం. ప్లస్ మేకింగ్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ సినిమాకు ఒక పెద్ద ఫిల్మ్కి ఎంత ఖర్చు పెడుతుందో అంత ఖర్చు పెట్టి తీశారు. అదే ఆ ఫీల్ మొత్తంగానే ఉంది. ఒక సాంగ్ సీక్వెన్స్ కూడా బాగా నైట్లో బాగా కష్టపెట్టి తీశారు అసలు.
సో ఆల్ వర్క్ ఈజ్ గుడ్, ఎవ్రీబడి వర్క్ వెరీ హార్డ్ ఆన్ దట్. దాంట్లో డైరెక్టర్ కానీ, ఆర్ట్ డైరెక్షన్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ, ఈవెన్ డైలాగ్స్ కానీ, ఇవన్నీ మొత్తం మనకు చాలా ఆ ఫీల్కి ఆ టైంకి తీసుకెళ్ళిపోయినట్టు తీశారు. అండ్ ఇంకోటి ఏంటంటే అంటే మీకు ఛాలెంజింగ్ అనుకోవచ్చు ఇది. సో అంటే తెలంగాణ స్లాంగ్ అనేది నిజంగానే అంటే ఇన్ని మూవీలు అది చూసుకున్నా కొంచెం కష్టం యాక్చువల్లీ. మనకి ఇప్పుడు తెలుగు, నేను ఇప్పుడే తెలుగు నేర్చుకున్నాను నేను దాన్ని, కాబట్టి నాకు తెలుగు ఓకే, ఇప్పుడు నాకు తెలుగు అర్థమవుతుంది, కొంచెం కొంచెం తెలుగు చదవచ్చు, కొంచెం రాసుకోవడానికి కూడా కొంచెం రావచ్చు. బట్ ఈ తెలంగాణ స్లాంగ్ దాంట్ నుంచి చాలా డిఫరెంట్గా ఫీల్ అయింది నాకు. ఇట్స్ లైక్ వెరీ క్యూట్ లాంగ్వేజ్, లైక్ కొంచెం కూడా మన కొన్ని ప్లేస్లు కొంచెం హిందీ కూడా యాడ్ అవుతుంది. బట్ ఇట్స్ నైస్ యాక్చువల్లీ. ఆ ఒక ఫీల్ నాకు బాగా, ఆ క్యారెక్టర్కి అది కరెక్ట్గానే ఉంది. అది దెన్ దట్ ఈస్ డిఫరెంట్, దట్ ఈస్ గుడ్ యాక్చువల్లీ. అంటే మీరు అనుకున్నారా ఇలా ఈ స్లాంగ్ కదా, తెలంగాణ స్లాంగ్ చాలా డిఫరెంట్, ఆ స్లాంగ్ లోని మనం ఆ వర్డ్స్ చెప్తేనే ఆ క్యారెక్టర్ కూడా ఇంపార్టెంట్. అవును, ఆ స్లాంగ్ చెప్పడం కూడా కాదు, దానికి ఒక టైప్ ఆఫ్ డెలివరీ ఉంది. మీన్స్ మనం యూజువల్గా మాట్లాడిన అలాకుండా కొంచెం సింగింగ్ టైప్ ఉంది, దాంట్లో కొంచెం డిఫరెంట్ ఉంది, అది కొంచెం క్యూట్గా ఉంది యాక్చువల్లీ. బట్ ఇమోషన్ సీన్స్ వచ్చినప్పుడు అది కొంచెం మనకు తేడా వస్తుంది. మన ఇప్పుడు నాకు తెలంగాణ స్లాంగ్ తెలుసుండే ఒక ఎక్కడ స్ట్రెస్ చేయాలి అదని, అది కొంచెం నేర్చుకొని చేయడానికి కొంచెం కష్టపడింది. బట్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. సూపర్ సార్. అండ్ అంటే మీ మూవీస్లో నాకు బాగా ఇష్టమైన మూవీ దేవి అనేది. సో అంటే నేను ఎందుకు దాన్ని అంత బాగా గుర్తుపెట్టుకున్నా అంటే, నేను చాలా చిన్నపిల్లని, మా అన్నయ్యని నన్ను ఇలా తీసుకుని సూపర్ అదే అలా తీసుకొని వెళ్ళి చూస్తే హౌస్ఫుల్ అన్నారు. అక్కడ కలెక్షన్ అది హౌస్ఫుల్ అయిపోయినాయి. ఇంకా మా నాన్నగారు ఏమో వేరే బ్లాక్లో కొన్ని తీసుకొచ్చి సో చూపించారు. అంటే నాకు చాలా బెస్ట్ మూమెంట్ అనుకోవచ్చు, నా ఫస్ట్ సినిమా అప్పట్లో. సో అంటే మీకు దేవి మూవీలో బెస్ట్ సీన్ ఏదైనా అంటే ఏం చెప్తారు? దేవి మూవీ యాక్చువల్లీ చాలా కష్టపడి తీసినాం. 3 years దాకా మనం షూట్ చేశారు ఆ పిక్చర్. ఎందుకంటే ఆ టైంలో గ్రాఫిక్స్ షాట్ తీయడం అంత ఈజీగా, బ్లూ మ్యాట్ ఒక్క షాట్ తీయాలంటే కూడా మనకు ఆ టైంన లైటింగ్ మెయిన్. అవుట్డోర్, ఎస్పెషల్లీ అవుట్డోర్ తీసినప్పుడు ఆ లైటింగ్ చాలా ముఖ్యం. సూర్యుడు వచ్చిన ఆ టైంలో తీయాలి, ఒక్క షాడో కూడా ఆ బ్లూ మ్యాట్లు పడకూడదు, ఒక్కొక్క ప్లేట్స్ అది సెపరేట్ తీయాలి. అలాంటి చాలా కష్టపడి తీశారు ఆ టైంలో. ఇప్పుడు మనం ఈజీగా చేయొచ్చు, బ్లూ మ్యాట్ అంతా ఏదైనా కూడా పర్లేదు, టెక్నాలజీ అంతా అడ్వాన్స్డ్ అయింది. సో ఆ టైంలో అంత కష్టపడి తీసినప్పుడు మనకు అంత థ్రిల్గా ఉంది. ఇది ఎలా వస్తుంది, ఎలా ఇప్పుడు మనకు అర్థమవుతుంది, ఏదో వస్తుందనే విషయం వాళ్ళు చెప్తే మనకు అర్థమవుతుంది. ఆ టైంలో ఏది వస్తుందో మనకు అర్థం కావట్లేదు. మనం ఎప్పుడు ఫిలిం చూసారో అప్పుడే తెలుస్తుంది, ఓ దీనికి ఎక్స్ప్రెషన్, ఈ ఎక్స్ప్రెషన్ నేను దీనికి ఇచ్చారా, అప్పుడే అర్థమవుతుంది. అదే షూట్ చేసి 3 years తర్వాత మనకు అర్థమవుతుంది మన ఆ ఎక్స్ప్రెషన్ ఎందుకు ఇచ్చారు. సో మొత్తం క్యాల్కులేషన్ ఓన్లీ డైరెక్టర్కి తెలుస్తుంది. సో డైరెక్టర్ ఏది చెప్తున్నారో అదే మనం చేస్తున్నారు. సో అలాంటి కొంచెం థ్రిల్లింగ్ ఉంది ఆ టైం. దాంట్లో పల్లెటూరులో ఒక్క సీన్ ఉంది. ఆ సీన్లో పెద్ద డైలాగ్ నాది, నాకు తెలుగు తెలియదు, అసలు తెలియదు. తెలుగు ఏదో ఏలియన్ లాంగ్వేజ్ గానే ఉంది. నాకు అర్థం చేసుకోవడం కూడా కష్టం. ఒక్కొక్క ముక్క అర్థం చేసుకోవాలంటే ఒక టోటల్ మీనింగ్ తెలుస్తుంది, ఒక డైలాగ్ టోటల్ మీనింగ్ ఏదో వస్తుంది తెలుస్తుంది తప్ప దానికి మధ్యలో ఒక పెద్ద డైలాగ్స్ ఒక 3, 4, 5 lines ఉంది. నేను ఓకే డైల్స్ గుర్తుపెట్టిన తర్వాత మనం యాక్ట్ చేసినప్పుడు మనకు కాన్షియస్నెస్ కొంచెం పెరుగుతుంది అక్కడ. సో మధ్యలో ఒక ముక్క పోయినా కూడా నాకు తెలియదు అసలు. బట్ మిచ్చ వాళ్ళందరికీ అది పోయినట్టు, అది మెయిన్ పాయింట్ అయ్యాడు. వాళ్ళు నవ్వుతున్నారు, నాకు అర్థం కావట్లేదు, ఎందుకు వాళ్ళు నవ్వుతున్నారు అర్థం కావట్లేదు. సో డైరెక్టర్ గారు ఇంకొకసారి చేద్దామని, సరే ఒక 3-4 times అయిన తర్వాత నాకు టెన్షన్ అయిపోతుంది. బికాస్ ఇట్స్ నాట్ లైక్ డిజిటల్, వీఆర్ మేకింగ్ ఇన్ ఫిలిం, ఇట్స్ వేస్టింగ్ ఫిలిం యాక్చువల్లీ. సో ఆటోమేటిక్లీ వీళ్ళు నర్వస్ అయిపోతుంది మనకు. సో మధ్యలో డైరెక్టర్ ఓకే మనం కొంచెంసేపు మనం క్రికెట్ ఆడదామని చెప్పి కోటి రామేశ్వర గారు అలా తీసుకెళ్ళి మనం క్రికెట్ ఆడదాం. కొంచెంసేపు క్రికెట్ ఆడిన తర్వాత నేను అది మొత్తం మర్చిపోయింది. నేను ఆ యాక్టింగ్ గురించి మర్చిపోయి తర్వాత ఒక్క పేజ్లో సరే రెడీ మనం తీస్తా అని చెప్పి నెక్స్ట్ టేక్లో ఓకే అయిపోయింది. సో హీ నో హౌ టు ఒక ఆర్టిస్ట్ని ఎలా రిలాక్స్ చేయొచ్చు అది అతనికి తెలుసు. సూపర్.
సో ఐ జస్ట్ రియలీ ఎంజాయ్డ్. అండ్ ఇప్పుడు నేను ఈ పోస్టులో ఉండాలంటే అది మెయిన్ కారణం కూడా రమేష్ సూపర్ సార్, ఎవరు లేదు. ఈజ్ ద ఓన్లీ గురు ఫర్ మీ. సూపర్. సో అంటే అప్పట్లో ఆ సినిమా చాలా చాలా బ్లాక్ బస్టర్ హిట్. బట్ ఇప్పుడు చూసుకుంటే సోషల్ మీడియా చాలా ఎక్కువ అయింది ఇప్పుడు. అంటే ఇదే సోషల్ మీడియా అప్పుడు ఉంటే ఇంకా బాగుండేది అని ఎప్పుడైనా అనిపించిందా? 100%. యా. నాకు నా కెరియర్ సోషల్ మీడియా ఆ టైంలో ఉంది, నా కెరియర్ వేరే విధంగా ఉంది. ఎందుకంటే ఒక విషయం చెప్పాలంటే, నాకు దేవి రిలీజ్ అయ్యి 100 days అయిన తర్వాత కూడా నాకు తెలీదు దేవి హిట్ అయిన విషయం. దేవి ఒక పిక్చర్ నేను చేసి నేను వదిలేసాను. యాక్చువల్లీ నాకు ఆ పిక్చర్ తెలుగు ఇక్కడ రిలీజ్ అయిన తర్వాత ఐ వాజ్ ఇన్ కేరళలో ఉన్నాను. అక్కడ ఒక్క మీడియాలో కూడా దాని గురించి చెప్పలేదు ఎవరు. సో ఐ థాట్ లైక్ అది వచ్చి వెళ్ళిపోయారు అంతే. దాన్ని బట్టి నాకు ఎవరైనా అడగడానికి కూడా ఎవరు లేరు. సో కనెక్షన్ లేదు, యాక్చువల్లీ టోటల్గా కనెక్షన్ లేదు. ఇప్పుడు ఆ పిక్చర్ రిలీజ్ అంటే నా కెరీర్ వేరే. నేను ఈ లోకంలో ఎక్కడ ఉన్నా కూడా నాకు కనెక్ట్ అవుతుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సోషల్ మీడియా. సో అది నేను మిస్ అయ్యారు కరెక్ట్గా. నా కెరియర్ గ్రాఫే మిస్ అయింది దాంట్లో. పర్లేదు, నో ప్రాబ్లం. తెలుగు ఆడియన్స్ ఇప్పటికీ గుర్తుపెట్టుకునే ఫిలిం చూసారా? 100%. ఆ పిక్చర్ దేవి పిక్చర్ నేను ఇప్పుడు కూడా ఎక్కడ వెళ్ళినా కూడా, ఈవెన్ కేరళలో కూడా వచ్చిన తెలుగు వాడు ఉంది కదా, నన్ను ఎక్కడ సార్ వాళ్ళకు డౌట్, కేరళలో ఒక తెలుగు హీరో ఎందుకు ఉండాలని వాళ్ళ డౌట్. బట్ స్టిల్ దేర్ సార్ మీరు తెలుగు దేవి అలా నేనే సార్ అప్పుడు వాళ్ళు చేంజ్ అయిపోయింది. అది నాకు దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా. ఇంకోటి ఏంటంటే ఎన్ని సినిమాలు దాని తర్వాత వచ్చినా, అంటే అమ్మవారి మీద కానీ నాగమ్మవారి మీద కానీ ఎన్ని సినిమాలు తీసినా దాన్ని బీట్ చేయలేకపోతున్నారు సార్. అదొక అద్భుతం అనుకోవచ్చు. యాక్చువల్లీ ఇంకొక విషయం నేను చెప్తాను. దాంట్లో దేవిలో ఉన్న ఒక పవర్ ఏంటంటే ఆ కన్సెప్ట్ మీద ఒక పవర్ ఉంది. ఆ సబ్జెక్ట్లో అంత సోషల్ రిలవెంట్గా వెళ్ళిపోయారంటే మనకు ప్రజెంట్ కల్చర్లో కూడా యాడ్ చేయవచ్చు. అలా ఉంది ఆ సబ్జెక్ట్. దాంట్లో సబ్జెక్టే హీరో యాక్చువల్లీ. అందుకే వాళ్ళు అందరూ నచ్చుతారు. అండ్ సాంగ్స్, అందుకే సబ్జెక్ట్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా హీరో. అండ్ స్పెషల్లీ సాంగ్స్. డిఎస్పి దేవి శ్రీప్రసాద్, దేవి దేవి శ్రీప్రసాద్ ఫస్ట్ దేవి టైటిల్ నేమ్ యాక్చువల్లీ, ఫిలిం టైటిల్. శ్రీప్రసాద్ ఓన్లీ హిస్ నేమ్. దేవి టైటిల్ నేమ్, దేవి టైటిల్ నేమే వచ్చింది. నేను దేవి షిజు అడుగుతున్న ఆ టైంలో ఆయన దేవి శ్రీప్రసాద్. సో సాంగ్ ఎక్స్ట్రాడినరీ సాంగ్స్ ఇచ్చారు డిఎస్పి. అండ్ ఆ సాంగ్స్ ఇప్పుడు కూడా అందరూ నచ్చుతున్నాం. అన్ని సాంగ్స్ పెద్ద హిట్. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ దట్. సూపర్ సార్. అండ్ అంటే పర్టికులర్గా ఒక యాక్టర్ అనేసరికి ఒక 5 years 10 years వాళ్ళ పీరియడ్ ఉంటుంది. ఆ టైంలో సంపాదించుకోవాలంటారు. సో మీరు లాంగ్ జర్నీ అవుతుంది. సో ఈ లాంగ్ జర్నీలో అంటే మీరు ఒక యాక్టర్గా ఏం నేర్చుకున్నారు? యాక్టర్గా నేర్చుకోవడానికి యాక్చువల్లీ ప్రతిదినం అది చేంజ్ అవుతూనే ఉన్నాను. సో ఇండస్ట్రీ డైలీ ఈ రోజు చూసిన సినిమా కాదు మనం రేపు చూస్తుంది. చేంజ్ అవుతున్నాడు. నెక్స్ట్ ఒక్కొక్క రోజుకు అది అడ్వాన్స్డ్ రేకి వెళ్ళిపోతూనే ఉన్నాడు. సో ఐ డోంట్ థింక్ దట్ ఐ క్యాన్ సే దట్ ఐ లెర్న్ సినిమా అని చెప్పడానికి రాదు. యాక్చువల్లీ ఎవరికి రాదు. సూపర్. ఇస్ కీప్ ఆన్ గోయింగ్. కొత్త విషయాలు, కొత్త టెక్నాలజీ. ఇట్స్ మన మనిషికి ఎంజాయ్ చేయడానికి ఎంత రేంజ్ దాకా వెళ్ళొచ్చో అంత రేంజ్కి వెళ్ళిపోతూనే ఉండాలి. ఓకే. సో అంటే మీ కెరియర్లో చూసుకుంటే ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చారు. బట్ మీకు పర్సనల్గా ఒక డ్రీమ్ రోల్ అంటూ ఉంటుంది. సో అలాంటి డ్రీమ్ రోల్ అంటే మనం చాలా పిక్చర్ చేసి ఫస్ట్ అయిన తర్వాత మనం థింక్ చేసిన విషయం. నేను ఇప్పుడు దాకా ఆ రేంజ్కే వెళ్ళలేదు. నాకు ఇంకా ఇప్పుడున్న కామన్ క్యారెక్టర్సే చేయడానికి చాలా ఉన్నాయి. ఓకే. కామన్ క్యారెక్టర్స్ నేను ఇంకా బాగా చేయలేదు అనుకున్నాను. ఇంకా ఈవెన్ ఒక ఫాదర్ రోల్ కానీ, ఒక విలన్ రోల్ కానీ, అది కూడా నేను ఒక 2 to 5% లోపలే ఉంటుంది నేను ఇప్పుడు దాకా. ఇంకా ఉంది 95%. అప్పుడు ఒక 80% అయినా వెళ్ళిన తర్వాత నేను డ్రీమ్ రోల్ గురించి చెప్తే బాగుంటుంది. ఇప్పుడు దాకా ఏ క్యారెక్టర్ వచ్చినా కూడా నాకు అంతే ఫీల్ అవుతుంది. సూపర్. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను చాలామంది యాక్టర్లు ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళ నుండి వచ్చే వర్డ్స్ ఏంటంటే, నెగిటివ్ క్యారెక్టర్ నాకు పడాలి, నెగిటివ్ క్యారెక్టర్ చెయ్యాలి అని అంటారు సార్.
సో ఎందుకు నెగిటివ్ క్యారెక్టర్ చేయాలనుకుంటారు? మీరు కూడా ఆ పాయింట్ ఆఫ్ లోనే ఉన్నారు, నెగిటివ్ క్యారెక్టర్ అయితే బాగుంటాయని అన్నారు. నా ఫేస్ చూస్తే చాలా సాఫ్ట్గా ఫీల్ అవుతుంది. అందరూ అదే చెప్తున్నారు సార్, మీరు చూస్తే ఒక ఎన్ఆర్ఐ, మిమ్మల్ని చూస్తే ఒక ఎన్ఆర్ఐ క్యారెక్టరు, చాలా రిచ్ క్యారెక్టరు, అలాంటివి ఫీల్ అవుతుంది. దాని నుంచి చేంజ్ చేయాలి, యాక్చువల్లీ మారాలి. దాంట్ నుంచి ఒక మోస్ట్ కామన్ పర్సన్గా వెళ్ళినప్పుడు మనకు కొంచెం ఎక్కువ చేయడానికి. ఇంకా నెగిటివ్ క్యారెక్టర్ ఎందుకు అడుగుతున్నారంటే, నెగిటివ్ క్యారెక్టర్లో ఒక బ్యారియర్ లేదు. నెగటివ్ క్యారెక్టర్ ఎలాంటి షేడ్లోనే మనం డిఫరెంట్గా చేయొచ్చు. సో ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. హీరో క్యారెక్టర్ ఒక పాజిటివ్ క్యారెక్టర్ అంటే ఆ పాజిటివ్ క్యారెక్టర్ మనకు ఈ లోకంలో ఒక పాజిటివ్గా ఉన్నవాడు ఇలాగే ఉండాలి, ఇది చేయాలి, దీనికంటే పైన అయితే చేయకూడదు. ఆ ఒక లిమిటేషన్స్ ఉండదు. సో వీ హ్యావ్ టు దాని లిమిటేషన్స్ మీద వెళ్ళిపోతున్నారు. అదే నెగిటివ్ అయిపోతుంది. యాక్చువల్లీ ఆ క్యారెక్టర్ మీద అదే నెగిటివ్ అయిపోతుంది. సో నెగిటివ్ క్యారెక్టర్ మనం ఏది చేసినా కూడా ఆడు ఏదైనా చేయవచ్చు, అలాంటి కాదు కదా. సో దట్ ఈస్ అన్ అడ్వాంటేజ్ ఫర్ నెగిటివ్ క్యారెక్టర్. సో అన్ యాక్టర్ క్యాన్ పర్ఫార్మ్ అలాట్ ఇన్ నెగిటివ్ క్యారెక్టర్స్. అందుకే ఐ థింక్ అందుకే అడుగుతున్నాను. రైట్ సార్. సో అంటే ఈ వెళ్తున్న క్రమంలో ఇందాక మీరు అన్నట్టు ఎన్ఆర్ఐ క్యారెక్టర్లు ఈ టైప్ వస్తాయంటే శతమానం భవతిలో సేమ్ అలాంటిదే పడింది. సో అంటే తెలుగు ఆడియన్స్కి ఇంకా మీరు తెలిసిందే, సో బిగ్గెస్ట్ హిట్. సో ఆ క్యారెక్టర్ అంటే దీన్ని చూసే ఇచ్చారంటారా, ఆ ఫేస్ కట్ చేసిన? అదేమో అది తెలియదు నాకు, కానీ ఒక్క విషయం నాకు తెలుసు, ఆ క్యారెక్టర్ చాలా డెప్త్ ఉన్న క్యారెక్టర్. ఆ క్యారెక్టర్లో ఉన్న క్యారెక్టరైజేషన్ ఇస్ చాలా సూపర్గా ఉంది. దాంట్లో నేను ఎప్పుడో చెప్తున్నాను, నాకు సితారా గారికి ఒక లాంచ్ సీన్ ఉంది దాంట్లో. దట్ ఈస్ ద హైలైట్ ఫర్ దట్ ఫిలిం యాక్చువల్లీ. ఆ లాంచింగ్ అండ్ నెక్స్ట్ సాంగ్ నా ఫ్లాష్ బ్యాక్ సాంగ్ హీరోయిన్తో చేశారు. ఆ టూ సీక్వెన్స్ ఈజ్ రియలీ పీపుల్ ఎంజాయ్ చేసినట్టుంది. అది ఆ సీన్ నా దగ్గరకు వచ్చి డైరెక్టర్ గారు చెప్పినప్పుడే నాకు ఆ ఫీల్ మొత్తం వచ్చింది నాకు. దాని గురించి ఎక్స్ట్రాగా చెప్పడానికి ఏం లేదు. ఆ సీన్ అంత బాగా రాశారు. అంత బాగా రాశారంటే ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. ఒక్క యాక్టర్ అది చదివితే చాలు, మీకు ఆ డైరెక్టర్ గారు ఏ అనుకున్నారో అది ఫీల్ నాకు వస్తుంది. సూపర్. సో అది ఈజీగా నాకు చేయడానికి చాలా, మీ ఆడియన్స్ చూసినప్పుడు ఎంత బాగుంది, ఎంత బాగా చేశారని చూసినప్పుడు ఎంత కష్టపెట్టారో ఏమో మనం అనుకున్నాం. బట్ ఏం కష్టం లేదు దాంట్లో, అంత బాగా రాశారు, ఈజీగా వెళ్ళిపోయారు ఆ సీన్. అండ్ దట్ సీన్ ఇస్ ద హైలైట్. అండ్ ఆ క్యారెక్టర్ కూడా ఏంటంటే ఏదో అక్కడ ఒక క్యారెక్టర్ ఉండాలి అన్నట్టు కాకుండా దానికి చూసారు అంటే పాయింట్ సాంగ్ పెట్టి దాన్ని కలిగించారు. అండ్ అక్కడ జాతర దగ్గర అక్కడ కనెక్ట్ చేశారు. సో ఆ సీన్స్ అన్ని కూడా, సీన్స్ కూడా రెండు షేడ్ చూపిస్తున్నాం. హీరోయిన్ నేను చెప్పిన డైలాగ్ ప్రజెంట్ హీరోయిన్ కౌంటర్ చేస్తున్నా. అలాగే అది కూడా కొంచెం అదే నేను చెప్పింది, కొంచెం బ్యూటిఫుల్ గా ఉంది. ఆ సీన్ నరేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అంత బ్యూటిఫుల్ గా ఉంది కాబట్టి ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అయ్యింది. నేషనల్ అవార్డు కూడా వచ్చింది కదా. యా సార్. అండ్ రైట్, అంటే ఇంకా చిరంజీవి గారి గురించి అయితే మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. బిగ్గెస్ట్ మీరు తనతో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? మీరు నేను ఇప్పుడు కాక ఒక పిక్చర్ కూడా చేయలేదు. బట్ అన్ఫార్చునేట్లీ ఐ డోంట్ గెట్ అ ఛాన్స్. బట్ నేను దేవి పిక్చర్ ఇంట్రొడక్షన్, దేవి పిక్చర్ పూజ టైంలో చిరంజీవి గారు నన్ను ఫస్ట్ వెల్కమ్ చేశారు. నా హారాలు పెట్టి వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ అని చెప్పి ఆ ఒక భాగ్యం నాకు వచ్చింది. సో డెఫినెట్లీ నేను కూడా కోరుకున్నాను, నేను చిరంజీవి గారితో ఒక మంచి క్యారెక్టర్ నాకు చేయడానికి అవసరం వస్తుంది. పాన్ ఇండియా మూవీలో చేయాలంటారు. ఇప్పుడు చిరంజీవి గారు చేస్తే పాన్ ఇండియా మూవీ డెఫినెట్లీ అది ముందే నేను వెళ్ళిపోయిన ముందే వస్తున్నాను. సూపర్ సార్. అంటే అప్పుడు సినిమాలకి ఇప్పుడు సినిమాలకి డిఫరెంట్ చాలా మారిపోయింది సార్. అంటే మేకింగ్ అనే కాదు, ఇప్పుడు ఏంటంటే మీరు అన్నట్టు ఇందాక గ్రీన్ మ్యాట్ పెట్టి చేయాల్సినప్పుడు ఇప్పుడు సిజీ వర్క్ మొత్తం మార్చేశారు. సో అంటే మీరు చూసిన జర్నీలో అప్పటి సినిమాలకి ఇప్పుడు సినిమాలకి మీకు తేడా ఏంటి? అంటే ఆర్టిస్టుల పరంగా అవ్వచ్చు, లేకపోతే మేకింగ్ పరంగా అవ్వచ్చు, మీకు అనిపించింది? డిఫరెన్స్ చాలా ఉన్నాయి యాక్చువల్లీ. ఇప్పుడు ఖర్చు ఫస్ట్ మనకు బడ్జెట్ పెరిగిపోయింది. పెద్ద పిక్చర్ బడ్జెట్ పెరిగిపోయింది. అండ్ సబ్జెక్ట్ మీద ఆడియన్స్ కూడా చాలా ఇంటెలిజెంట్ అయిపోయింది. ఆడియన్స్కు బాగా తెలుసు. మనం చీట్ చేయడం కుదరదు, కష్టం, చాలా కష్టం. ఎందుకంటే
మొబైల్లో కూడా మనం తీయొచ్చు ఇండస్ట్రీ, అలా ఆ రేంజ్గా అయిపోయింది ఇప్పుడు. సో డెఫినెట్లీ వీ హ్యావ్ టు డూ సమ్ వండర్స్ ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఏ వండర్. మనం స్క్రిప్ట్ వైజ్ కానీ చాలా ఆలోచించుకొని ఆడియన్స్ బ్రిలియన్స్ థింక్ చేసుకొని మనం చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు. సో దట్ ఈస్ బిగ్ టాలెంట్ ఫర్ ఎ డైరెక్టర్ అండ్ ఎ స్క్రిప్ట్ రైటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగా డిఫరెంట్గా చేస్తేనే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు, లేదంటే వాళ్ళు ఏంట్రా ఇది తీశారు, ఇది నేను మొబైల్లో తీసుకోవచ్చు కదా అలా చెప్తున్నారు. సో దట్ డిఫరెన్స్ ఆర్ దర్. సో ఇట్స్ హార్డ్ వర్క్ చాలా ఉన్నాయి ఇప్పుడు ఒక పిక్చర్ తీసి అది హిట్ చేయాలంటే ఇట్స్ అ బిగ్ హార్డ్ వర్క్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ డైరెక్టర్స్ హూ ఇస్ డూయింగ్ దట్. సూపర్ సార్. అండ్ అంటే ఇప్పుడు ఈ మధ్యన 100 crore ఫిలిమ్స్ అంటూ వస్తున్నాయి. సో మీరు కెరియర్లో మీరు చేసిన ఫిలిమ్స్లో ఏది ఇప్పుడు వస్తే 100 crore రీచ్ అవుతుందని మీరు అనుకుంటారు? అన్ని పిక్చర్ 100 crore రీచ్ అవ్వాలని నా కోరికే, బట్ అది కష్టం కదా. బట్ స్టిల్ విల్ సీ ఎనీ ఆఫ్ అది మన చేతులు కాదు. అది ఏ పిక్చర్ హిట్ అవుతుందో ఏ పిక్చర్ ఫెయిల్ అవుతుందో మన చేతులు కాదు. బట్ నాకెందుకు అంటే దేవి అనే ఫిలిం మళ్ళీ రీరిలీజ్ చేస్తే బాగుండేమో. దేవి నాకు యాక్చువల్లీ నాకు ఒక కోరిక, దేవి పార్ట్ 2 తీయడానికి నాకు ఒక కోరిక ఉంది. దాని మీద ఒక సబ్జెక్ట్ కూడా ఉంది నా దగ్గర. బట్ ఇట్స్ బి హై బడ్జెట్ అయిపోతుంది. అది హై బడ్జెట్ అవుతుంది, ఎందుకంటే నేను అనుకున్న సబ్జెక్ట్ కూడా అంత ఆ విధంగా ఉంది. కొంచెం చాలా డిఫరెంట్ లోకం చూపాలి మనం దాంట్లో, అది కనెక్ట్ చేసి అది కొంచెం ఆడియన్స్ లో కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, రీచ్ చేయాలి. సో లెట్స్ ట్రై. ఐఎమ్ ట్రయింగ్ దట్ ఆల్సో ఇన్ అనదర్ వే. బట్ సబ్జెక్ట్ నా దగ్గర ఉంది, సబ్జెక్ట్ కన్ఫర్మ్గా నాకు హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఉంది ఆ సబ్జెక్టుకు. బట్ ఐ నీడ్ ఏ గుడ్ హీరో అండ్ గుడ్ హీరోయిన్ హూస్ గుడ్ ఇన్ మార్షల్ ఆర్ట్స్. సో ఇప్పుడు 2 చేస్తే సార్ మీరు ఏ క్యారెక్టర్ ఎంచుకుంటారు? ఫాదర్ క్యారెక్టర్, హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్. ఓకే. సో అంటే రాసేసుకుంటారా ఇలాగానే? ఆల్మోస్ట్ 1 line ఉంది మన దగ్గర. ఓకే, సూపర్ సార్. అండ్ అంటే ఇప్పుడున్న పెద్ద హీరోలు ఉన్నారంటే వాళ్ళ జనరేషన్ నుండి సెకండ్ జనరేషన్ కూడా వచ్చింది. ప్రతి ఒక్కరు హీరోలు అయ్యారు, బాధ్యతలతో ఉంటారు. రామ్ చరణ్ కావచ్చు, సో మనకి చాలా. సో ఇప్పుడు రామ్ చరణ్ గారు ఒక మూవీ వస్తుంది, గేమ్ చేంజర్, సో పాన్ ఇండియా మూవీ. దాని మీద చాలా మంది ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాం. సో మీకేమనిపిస్తుంది? హై ఎక్స్పెక్టేషన్ ఆల్వేస్ మేక్ ఏ బిగ్ బర్డన్ ఫర్ మేకర్స్. హై ఎక్స్పెక్టేషన్ మనకు చాలా డౌన్ అవుతుంది, ఎందుకంటే ఆడియన్స్ కూడా అంత ఎక్స్పెక్టేషన్ వెళ్ళినప్పుడు ఇదేంటారు ఇది ఇలా తీశారు, మనం మంచిగా తీసినా కూడా డౌన్ అయిపోతుంది ఆ టైంలో. బట్ గేమ్ చేంజర్ గురించి చెప్పాలంటే యాక్చువల్లీ ద త్రీ పర్సన్స్ హూస్ వర్కింగ్ బిహైండ్ దాట్ ఈస్ గేమ్ చేంజర్స్. బేసిక్లీ శంకర్ గారు అంటే, రామ్ చరణ్ గారు అంటే, దిల్ రాజు గారు అంటే, ముగ్గురు గేమ్ చేంజర్స్ యాక్చువల్లీ చేసేస్తారు. ఆ ఎక్స్పెక్టేషన్ కూడా ఇంకా హై అవుతుంది యాక్చువల్లీ. బట్ డెఫినెట్లీ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఎ గ్రేట్ థింగ్ ఫ్రమ్ ద 3 legends. తీయొచ్చు. అండ్ పర్సనల్గా రామ్ చరణ్ గారి మీద నేను ఇప్పుడుగా ఏం చేయలేదు, బట్ హిస్ ఎఫర్ట్ ఇస్ బీయింగ్ ఏ చిరంజీవి గారు సన్ అయినా కూడా ఆయన అంత చాలా కష్టపడుతున్నారు, ప్రతి పిక్చర్గా హార్డ్ వర్క్ చేస్తున్నారు. అది మనం చూసారు, లాస్ట్ పిక్చర్లు అన్నీ చూసారు, ఎంత హార్డ్ వర్క్ చేసినా అంత యాక్చువల్గా బీయింగ్ ఏ సూపర్ స్టార్ సన్ అంత కష్టపడే అవసరం లేదు. ఆడియన్స్ ఎక్స్పెక్ట్ ఆల్మోస్ట్ యాక్ట్ చేసినా కూడా ఆడియన్స్ లైక్ దమ్. అది కాకుండా అది కాదు, నేను ఆడియన్స్కు నాకంటే ఒక పొజిషన్ ఇవ్వాలి, నాకు ఎక్స్పెక్టేషన్ కంటే పైన వాళ్ళకి ఇవ్వాలని, ఎంటర్టైన్ చేయాలన్న ఫీల్తోనే అంత కష్టపడి, మన నార్మల్గా ఉన్న హీరో కంటే ఎక్కువ కష్టపడి డబుల్ స్ట్రెయిన్స్తో అలాంటి ఒక పిక్చర్ చేసినప్పుడు డెఫినెట్లీ హీ హ్యాస్ టు గెట్ దట్. అదే నా కోరిక. అండ్ డెఫినెట్లీ గేమ్ చేంజర్ బికమ్ ఏ గేమ్ చేంజర్ ఫర్ హిమ్ అండ్ ద ఇండస్ట్రీ ఆల్సో. రైట్. వెంకట గురించి చూసుకుంటే అంటే ఇది మనం చూస్తున్నాం చెప్పి ఎలా అనిపించింది, ఇది థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అంటే విజువలేషన్ ఎలా ఉందంటే మనకు ఆ విలేజ్ కావచ్చు, ఆ చూపించే విధానం అవన్నీ కూడా నాకు థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. బట్ మీకు ఎప్పుడైనా అనిపించింది ఇది థియేటర్గా రిలీజ్ అయితే బాగున్నాయేమో అని? ఫస్ట్ ఆ పిక్చర్ ఫస్ట్ డే నాకు లొకేషన్కి వెళ్ళినప్పుడు ఆ ఫుల్ లైటింగ్ అని ఆ ఫుల్ వర్క్ నాకు ఒక పెద్ద ఫిలింలో వర్క్ చేసిన ఫీల్ నాకు వచ్చింది. నాకు అలాంటి ఖర్చు పెట్టి చేసినాం. ఈవెన్ ఫ్రమ్ ద జూనియర్ ఆర్టిస్ట్ నుంచి
పెద్ద ఆర్టిస్ట్ దాకా ఆ ఒక ఫీల్తోనే టైం తీసుకొని ఒక్కొక్క డైలాగ్, ఆ డైలాగ్ ఎస్పెషలీ ఇట్స్ ఇన్ తెలంగాణ స్లాంగ్ కాబట్టి ఆ ఒక స్లాంగ్లు రావడానికి తీసుకున్న టైము అదన్నీ ఒక పెద్ద పిక్చర్ ఎంత టైం తీసుకోవాలో అంత టైం తీసుకొని చేశారు. ప్రతి దాంట్లో కాంప్రమైజ్ చేయట్లేదు. సో డెఫినెట్లీ ఐ ఫీల్ లైక్ ఇట్స్ ఫిలిం బేసే నాకు ఫీల్ అయింది. ఇట్స్ పెద్ద పిక్చర్ తీసిన. ఐ ఆల్సో ఎక్స్పెక్ట్ సమ్ మూమెంట్స్లో ఇది థియేటర్ రిలీజ్ అయితే బాగుంటుంది అనుకున్నాను, ఆ ఫీల్ ఉంది. బట్ ఇట్స్ లైక్ ఎ సిరీస్, డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి ఎ బిగ్ హిట్ ఐ ఫీల్. అండ్ అంటే మూవీస్కి వెబ్ సిరీస్కి ఏమైనా డిఫరెంట్ అనిపించిందా మీకు? కొంచెం ఏమైనా తేడా? సిరీస్కి అడ్వాంటేజ్ అయినాక మన ఈచ్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేయడానికి మనకు టైం దొరుకుతుంది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ యాక్చువల్లీ. బికాస్ ఇట్స్ 8 ఎపిసోడ్స్ వైజ్ ఇట్స్ లాంగ్ టైం దొరుకుతుంది కాబట్టి మనకు ప్రతి క్యారెక్టర్కు ఒక రైటర్ ఎంత టైం తీసుకొని దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఎంత టైం కావాలో అంత టైం తీసుకోవచ్చు. ఫిల్మ్ ఈజ్ హ్యాపెనింగ్ ఓన్లీ 2.5 hours. 2.5 hours మన కథ చెప్పాలి, హీరో ఇంట్రొడక్షన్ చెప్పాలి, హీరోయిన్ ఇంట్రొడక్షన్ చెప్పాలి, విలన్ ఇంట్రొడక్షన్ చెప్పాలి, ప్రతి క్యారెక్టర్ ఒక మెయిన్ క్యారెక్టర్స్ ఉండే వాళ్ళ ఇంట్రొడక్షన్ చెప్పాలి. ఇదన్నీ షార్ట్ అయిపోతుంది. కొన్ని ప్లేస్లో మనం అది కరెక్ట్గా తీసుకోలేదంటే ఆ క్యారెక్టర్ ఎస్టాబ్లిషన్ లేకుండా ఆ క్యారెక్టర్ సబ్జెక్ట్ మనం రీచ్ అవ్వడం కష్టం అవుతుంది. ఈ సిరీస్లో మెయిన్ అడ్వాంటేజ్ అదే, మనం ఒక ప్రతి క్యారెక్టర్కు ఎంత లెంగ్త్ దాకా తీసుకోవచ్చు అంత లెంగ్త్ దాకా మ్యాక్సిమం తీసుకోవచ్చు. సో ఆ క్యారెక్టర్స్ కరెక్ట్గా ఆడియన్స్ లోపలికి వెళ్ళిపోతున్నారు, ఆ కరెక్ట్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఆ క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మన స్టోరీ తీసుకెళ్ళడం చాలా ఈజీ అయిపోతుంది. ఆటోమేటిక్గా ఆడియన్స్ తెలుసు ఈయన ఏం చేస్తారు ఆ ఒక ఫీల్ వస్తుంది. సో ఆటోమేటిక్లీ మనం ఏం చెప్పడానికి మనం అనుకున్నాను అది కరెక్ట్గా, సో డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటారో అది కరెక్ట్గా కన్వే చేయడానికి అవుతుంది. అంటే ఇంత తక్కువ టైంలోనే ఈ పని చేసేయాలని కాకుండా కొంచెం ఫ్రీ టైం ఉన్నట్టు. సూపర్ సార్. అది ఎంత క్రిస్ప్గా తీసుకెళ్ళిపోతున్నా అది ఫాస్ట్ అయితే ఎంత క్రిస్పీగా తీసుకెళ్లారు అర్థమైంది మాకు. 3 episodes చూస్తే ఒక రేంజ్లో తీసుకెళ్లారు. అండ్ మీ గెటప్ కూడా చాలా కొత్తగా అనిపించింది. అండ్ ఇంకా కొంచెం రివీల్ చేయలేదు, ఒక కన్ను అయితే మూసేసి ఉంచారు, బట్ అది ఇంకా అవుతుంది. సో కొంచెం చూస్తుంటే. అండ్ సార్ ఓకే, అంటే మీ జర్నీలో ఇదంతా ఓకే, ఆ మూవీస్ చేస్తున్న టైంలోనే ఆ సీరియల్స్లోకి వెళ్ళినట్టుంది కదా సార్? నేను మలయాళంలో మధ్యలో నేను 2002 నుంచి ఒక 10 years మలయాళం సీరియల్. తెలుగు నేను ఒక్క సీరియల్ చేశాను నేను, దాని తర్వాత నేను చేయలేదు నేను. ఎందుకంటే ఈ ఇండస్ట్రీ రెండు విధంగా ఉంది. మీన్స్ మనం సీరియల్ ఎక్కువ చేస్తే ఆడియన్స్కి ఆటోమేటిక్లీ ఎక్స్పెక్టేషన్ ఓవర్ అయిపోతుంది. దాన్ని అదో ఒక రకంగా చెప్తే దట్ ఈస్ నాట్ గుడ్ యాక్చువల్లీ. అదే డిఫరెన్స్ ఉంది యాక్చువల్లీ. మనం సినిమాలు ఉండదే బెటర్ యాక్చువల్లీ. నాకు తెలిసి పెద్ద భాగ్యం చెప్పవచ్చు. నేను మలయాళం సీరియల్ ఓన్లీ మలయాళం సీరియల్లో పనిచేస్తాను నేను. దాని కాబట్టి నాకు ఇప్పుడు మలయాళం ఫిలిమ్స్ రావడం కష్టం తగ్గుతుంది యాక్చువల్లీ. దట్ ఈస్ యూజువలీ హ్యాపెన్స్. బట్ ఇన్ తెలుగు ఇండస్ట్రీలో నేను ఫిలింలే ఉంటుంది. ఫిలిం అండ్ సిరీస్ ఈస్ ఆల్మోస్ట్ సేమ్. మనకు ఏం చేంజ్ రావద్దు. ఈవెన్ పెర్ఫార్మెన్స్ కానీ మిచ్చ విషయాలు కానీ ఎన్ని విషయాలు ఆల్మోస్ట్ దగ్గర ఉంటుంది. సో మీరు ఇప్పుడు సిరీస్ వర్క్ చేస్తే మీకు ఫిల్మ్లో ఏం ప్రాబ్లం ఉండదు. యు బీ దట్ ఫిల్మ్ యాక్టర్స్ ఆ కేటగిరీలో ఉండదు. సీరియల్కి దానికి డిఫరెంట్. సీరియల్కి ఫస్ట్ ప్రాబ్లం అయినాక యాక్టింగ్ మీటర్ డిఫరెన్స్గా ఉంది. సీరియల్ కొంచెం ల్యాగ్ మీటర్ ఉంది. నేను తీసుకోలేదు, బట్ 95% యాక్టర్స్ దట్ సీరియల్ మీటర్ తీసుకున్నాం. దట్ ఈస్ ల్యాగ్. ఆడియన్స్కి అదే కావాలి. ఎందుకంటే సీరియల్స్ వీఆర్ వాచింగ్ ఇన్ టీవీ. చాలా పని చేసుకొని చూస్తున్నారు. ఇంట్లో ఉన్నారు, వంట చేస్తున్నారు, వేరే అది చేసిన సగం విన్ని సగం చూసి చేసిన ఒక మీడియా సీరియల్. ఓకే. సో ఆ ల్యాగ్ ఉంటేనే వాళ్ళకి అర్థమవుతుంది. ఈ సినిమా స్పీడ్లో సీరియల్ వెళ్ళిపోతే వాళ్ళకి అర్థం కాదు. అందుకే ల్యాగ్ కావాలి, మస్ట్ కావాలి. సీరియల్ ఫాస్ట్గా తీస్తే యాక్సెప్ట్ చేయరు, వర్కౌట్ అవ్వదు. సో సీరియల్ హ్యాస్ అ మీటర్ లైక్ ఆ ల్యాగ్తోనే వెళ్ళాలి. ఒక 5 minutes తర్వాత చూస్తే కూడా ఆ పోస్టులో ఉంటుంది. సో ఆడియన్స్ ఆటోమేటిక్లీ అక్కడ వంట చేసిన అమ్మ కూడా ఒకసారి విని మధ్యలో ఒక్కసారి చూసి అది చాలు, వాళ్ళు కూడా ఒక డైరెక్షన్ రేంజ్కి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు తెలుసా ఇది జరిగింది, ఓకే. ఫాస్ట్గా కట్ చేస్తే వాళ్ళు ఒకసారి అక్కడ కట్ చేసి తిరిగి వచ్చిన ఇదేంటారు ఇది అర్థం కావట్లేదు, అలా అయిపోతుంది. అందుకే దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సీరియల్ అండ్
సినిమా. Yeah. సినిమా మనం ఒక డార్క్ ప్లేస్లో కూర్చొని చూసలేదు. Hmm. సిరీస్ యూ విల్ టేక్ టైం తీసుకొని, మనకు ఒక హాఫ్ అన్ అవర్ నాకు టైం ఉంది, హాఫ్ అన్ అవర్ చూడాలనుకొని Yeah. మీరు చూస్తున్నారు, Ah. హాఫ్ అన్ అవర్ దాని ముందే ఉంది, మీరు వేరే పనికి వెళ్ళరు. అవును సార్. ఎస్ కరెక్ట్ ఎగ్జాక్ట్. దిస్ ఇస్ ద త్రీ డిఫరెన్స్ ఆఫ్ దిస్ త్రీ మీడియాస్. సో దాంట్లో పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ ఉంది, మేకింగ్ డిఫరెన్స్ ఉంది, అండ్ యాక్టింగ్ కూడా కొంచెం డిఫరెన్స్. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనలీ అంటే తెలుగు ఆడియన్స్ చూసుకుంటే ఎవరినైనా ఓన్ చేసుకోండి అంత వేగ వదులుకోరు. సో మిమ్మల్ని అంతగా ఓన్ చేసుకోనరు. మమ్మల్ని తెలుగు ఆడియన్స్ని ఇక మీదట ఎలా ఎంటర్టైన్మెంట్ చేయబోతున్నారు నెక్స్ట్ ప్రాజెక్ట్స్? యాక్చువల్లీ ఇప్పుడే నేను కొంచెమే స్టార్ట్ అయింది, నేను ఇంకా ఎంటర్టైన్మెంట్ చేయాలని ఉంది, మంచి మంచి క్యారెక్టర్స్ చేయాలని ఉంది. దాని తప్ప ఇంకొక డైరెక్షన్ వెంచర్లో కూడా ఉంది నేను ఫ్యూచర్లో. అది నెక్స్ట్ ఇయర్లో మేబీ ఇట్ క్యాన్ హ్యాపెన్. దాని మీద ఉంది, నేను యాక్చువల్లీ సబ్జెక్ట్ మీద వెళ్తున్నా. అదే నేను ఐఎమ్ ఇన్ టు ఇండస్ట్రీ టు ఎంటర్టైన్ ద పీపుల్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీకు మంచి ప్రొడ్యూసర్ దొరకాలి, దేవి 2 అయితే మళ్ళీ తీయాలి. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.